అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా భారతీయులకు ఐటీ ఉద్యోగాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో చేసిన వ్యాఖ్యలు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలకు ఆయన ఇచ్చిన సూచనలు వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ తన ప్రసంగంలో టెక్ కంపెనీలు తమ నియామకాలను విదేశాల్లో కాకుండా అమెరికాలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భారత్లో ఉద్యోగులను నియమించుకోవడం మానేయాలి, అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు అందించడంపై కంపెనీలు దృష్టి పెట్టాలి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో పెట్టుబడులు పెడుతూ స్వదేశ ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఆయన విమర్శించారు. టెక్ దిగ్గజాల గ్లోబలిస్ట్ దృక్పథాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. చిన్న, మధ్యతరహా అమెరికన్లు ఈ సంస్థల వల్ల దూరంగా పడిపోతున్నారు. కంపెనీలు అమెరికాలో లాభాలు పొందుతూ భారతదేశం, చైనా లాంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడం అన్యాయమే అని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో ట్రంప్ 3 కీలక ఏఐ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఏఐ అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చెందే ఏఐ టూల్స్ ను రాజకీయంగా తటస్థంగా ఉంచడం, ఏఐ ఎదుగుదలలో ఉన్న ఆటంకాలను తొలగించడంపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అమెరికాలోనే ఉన్న సంస్థలకు మరింత బలాన్నిస్తాయని, విదేశీ ఆధారాన్ని తగ్గించేందుకు ఉపకరిస్తాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన 2028 అధ్యక్ష ఎన్నికల సమరానికి సన్నద్దమవుతున్న తరుణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన గత పాలనలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు మళ్లీ పునరావృతం అవుతున్నాయి. అమెరికా ఉద్యోగుల కోసం పోరాడుతున్నానని, విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అన్యాయమని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికాలో ఉద్యోగం కోసం ఆశలు పెట్టుకున్న వేలాది భారతీయులకు నిరాశను కలిగించేలా ఉన్నాయి. వీసా పరిమితులు, విదేశీ ఉద్యోగాలపై ఒత్తిడి ఇప్పటికే ఉన్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు భారతీయ ఐటీ రంగానికి కొత్త సవాళ్లు తెస్తున్నాయి.